ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 12వ వచనం. యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. మీకు లభిస్తున్న ఈ దేశం మీరు వచ్చిన ఈజిప్ట్ దేశం లాంటిది కాదు. ఈజిప్ట్ దేశంలో మీరు విత్తనాలు చల్లి మీ మొక్కలకు నీళ్లు పెట్టడానికి కాలువల నుండి నీళ్లు తోడేందుకు మీ పాదాలు ప్రయోగించారు. కూరగాయల తోటకు నీళ్లు పెట్టినట్టే మీ పొలాలకు మీరు నీళ్లు పెట్టారు. అయితే త్వరలోనే మీకు లభిస్తున్న దేశం అలాంటిది కాదు. ఆ దేశంలో కొండలు, లోయలు ఉన్నాయి. ఆకాశం నుంచి కురిసే వర్షాల మూలంగా ఆ భూమికి నీరు లభిస్తుంది. మీ దేవుడైన యెహోవా ఆ భూమి విషయం శ్రద్ధ కలిగి ఉన్నాడు. సంవత్సరం ఆరంభం నుండి అంతం వరకు మీ దేవుడైన యెహోవా ఆ భూమిని కనిపెట్టుకొని ఉంటాడు. మీ దేవుడైన యెహోవాను మీరు మీ నిండు హృదయంతో ప్రేమించాలని, మీ నిండు ఆత్మతో సేవించాలని నేడు మీకు నేను ఇస్తున్న ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా వినాలి. మీరు అలా చేస్తే అప్పుడు సకాలంలో నేను మీ భూమికి వర్షం ఇస్తాను. తొలకరి వాన, కడవడి వాన నేను పంపిస్తాను. అప్పుడు మీకు ధాన్యం, మీ కొత్త ద్రాక్షరసం, మీ నూనె సమకూర్చుకోవచ్చును. మీ పశువుల కోసం నేను మీ పొలాల్లో గడ్డి మొలిపిస్తాను. మీరు ఆహారం తినే సమృద్ధిగా ఉంటుంది. అయితే జాగ్రత్తగా ఉండండి, మోసపోవద్దు. ఇతరుల దేవులను సేవించి పూజించేందుకు తిరిగిపోవద్దు. ఆ విధంగా మీరు చేస్తే యెహోవా మీ మీద చాలా కోపగిస్తాడు. ఆకాశాలను ఆయన మూసివేస్తాడు. అప్పుడు వర్షం కురవదు, భూమి మీద పంట పండదు. యెహోవా మీకు ఇస్తున్న మంచి దేశంలో మీరు త్వరగా నశిస్తారు. నేను మీకు ఇస్తున్న ఈ ఆజ్ఞలు జ్ఞాపకం ఉంచుకోండి. వాటిని మీ హృదయాల్లో భద్రంగా ఉంచుకోండి. మీరు జ్ఞాపకం చేసే సూచనలుగా ఈ ఆజ్ఞలు రాసి మీ చేతులకు కట్టుకోండి. మీ నొసట బాసికంగా కట్టుకోండి. ఈ ఆజ్ఞలను మీ పిల్లలకు నేర్పించండి. మీరు మీ ఇళ్లలో కూర్చున్నప్పుడు, మీరు మార్గంలో నడిచేటప్పుడు, మీరు పండుకున్నప్పుడు, మీరు లేచినప్పుడు ఈ విషయాల గురించి మాట్లాడండి. మీ గృహాల ద్వారబంధాల మీద, గౌలను మీద ఈ ఆజ్ఞలను రాయండి. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.